మా ఆడపడిచి ఇంటి దగ్గర నుంచి మేము ఏమేమి తెచ్చుకున్నామో తెలుసా? చీర అయితే చాలా బాగుంది. చాలా నచ్చింది నాకైతే. తన కోసం తీసుకున్న శారీ మళ్ళీ నాకు పెట్టడం అయితే చాలా సంతోషంగా ఉంది. లతకు డ్రెస్, పిల్లలకు బట్టలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా హెలెన్ అయితే మేము ఏం చేస్తుంటే అది యాక్టింగ్ అయితే చేస్తుంది. ముందుగా ప్రిపేర్ అవుతుంది మాకంటే పెద్దగా చేయాలని కదా మమ్మీ? నిజంగా ఈ మధ్యన అయితే ఎక్కువ చేస్తుంది అనమాట. అంటే మనం ఏది చేస్తే అది ఇమిటేట్ చేసినట్టుగా హెలెన్ యథాంశ్ అదే విధంగా అయితే చేస్తున్నారు. అదిగో నేను చెయ్యట్లు చూస్తున్నారా? మేమైతే ఇంటికైతే వచ్చేసినామండి. పొద్దుటూరుకి అయితే వచ్చేసినాం అనమాట. మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పొద్దున్నే దిగినాము. దిగ్గానే మాత్రం ఫ్రెష్ అయినాము. నాకైతే రావడం ఇష్టమే లేదు, ఎందుకంటే ఆడ ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది. నేను పుట్టింటికి వెళ్ళినట్టే ఉంది. నాకు అత్తారిల్లైనా పుట్టిల్లైనా అదొక్కటే కాబట్టి అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే 3 years తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పోయినా కూడా కొంచెం వేరే వాళ్ళైతే ఇది పిల్లలు పుట్టిన తర్వాత వచ్చినారా మీరు ఇన్ని రోజులకు వస్తారా అని కొద్దిగా గొడవ చేసే వాళ్ళు ఉంటారు. కానీ అలాంటి గొడవలు ఏం లేకుండా ప్రశాంతంగా అయితే ఇంటికైతే పోయినాము. బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా మాట్లాడినారు. కొద్దిగా ఎక్కువ అయితే ఎమోషనల్ అయినా, ఎందుకంటే ఎవ్వరూ లేరు అని ఉన్నప్పుడు మేము ఉన్నామని మాకు వచ్చినప్పుడు అయితే సంతోషం, హ్యాపీ అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇంటికి వచ్చే వరకు సాడ్ గా కాదు, నాకు కొంచెం చాలా బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే నేను చాలా ఇష్టంగా పెంచుకున్న మనీ ప్లాంట్ అంటే మొత్తం అంతా పారిచ్చిన, మీరు చూసినారు కదా. అంటే ఇంటి ముందర మొత్తము అది ఒక తోరణం లాగా ఉంది. వచ్చేసరికి మాత్రం ఇక్కడ స్టార్టింగ్ నుంచి అంటే కుండీ నుంచి కొంచెం హైట్ వరకే ఉంది, మిగతాదంతా ఎండిపోయింది ఎండవేడి వల్ల అనమాట. హెలెన్ రా మమ్మీ, రా సోఫాలు వచ్చి కూర్చో. మనమేం కావాల్సుకునే ఎండబెట్టలే కదా, మనం ఊరికి పోయినాము. కాకపోతే అది నాకు బాగా అనిపించింది అనమాట. అట్లయితే ఎండిపోయింది, దానికి మనం ఏం చేయలేము. కావాల్సింటే మళ్ళీ ఇంకోటి తెచ్చుకొని అయినా పెంచుకోవచ్చు. ఇన్ని రోజుల నుంచి ఆ చెట్టును బాగా పెంచుకున్నాను నేను, అసలు పెళ్లికి ముందు నుంచి. అది ఉన్నట్టుండి చెట్టు అయితే నీళ్లు లేకనే ఎండిపోయింది. మళ్ళీ ఎండ వేడి ఎక్కువ అనమాట, ఎండలకి ఎండిపోయింది. అంటే నేను సగం వరకు మొత్తం కట్ చేసి మిగతాదంతా పడేసేసిన. మిగతా దాన్ని అయితే ఇప్పుడు గ్రోత్ చేయాలన్నమాట. దానికి కొంచెం ఏమన్నా ప్రోటీన్ లాంటివి ఏమన్నా ఇచ్చేసి ఇక ఆ చెట్టును బాగా చూసుకోవాలి. ఇప్పుడు ఉన్న వరకు అయితే బాగుంది. 20% బాగుంది, 80% అయితే అంత పోయింది అయితే అంత తీసేసిన. మా హెలెన్ అయితే చూడండి, ఇంకో లతనైతే నేను వద్దని చెప్తుంటే పెట్టేసింది. మరి నేను ఇవి చూపించాల్సిన అవసరం ఏముందని నేను అంటున్నా. మనం ఎప్పుడో పోయినాము లేకపోయినాము ఇంటికి, వాళ్ళు ఉన్న దాంట్లోనే మనకి ఏదో ఒకటి పెట్టినారు. అది కూడా చూపించుకోవాలని, ప్రతి చిన్నది మనం చూపిస్తాం కాబట్టి ఇది కూడా చూపించాలని అయితే నేను తీసినాను. తనైతే వద్దంటున్నాడు. నేను పెట్టినారు, వాళ్ళు ఏదో ఇష్టంతో పెట్టినారు. అది ఇప్పుడు వీడియోలో చూపించుకోవాల్సినంత అవసరం ఏముందని నేను అంటున్నా. వాళ్ళు చీర అవి పిల్లలకు బట్టలు అవన్నీ అయితే మామూలుగా పెడతారు. వాళ్ళంత ప్రేమగా మనం లేకపోయినాము, ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు చూసుకున్నారు. చూపించుకో కాదంటే నీకు ఇష్టం లేదా? నన్నైతే బాగా కానీ నన్నైతే బాగా చూసుకున్నారు, బాగా పెట్టినారు, కావాల్సినది ఇప్పించినారు. నన్ను వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలాగా అంటున్నాం, వాళ్ళ ఇంటి ఆడపిల్లలాగా అయితే చూసుకున్నారా. దానికైతే నేను చాలా బాగా సంతోషం వేసింది. వచ్చేటప్పుడు అయితే చాలా ఎమోషనల్ అయినా, అందరం అయితే ఏడ్చినాము. మా ఆడబిడ్డ ఏడ్చింది, మా అన్న ఏడ్చినాడు, ఆఖరికి పిల్లలు కూడా ఏడ్చారు. ఎందుకంటే మేము లేకపోయినాము, వచ్చేసంగా వారం రోజులు కూడా ఉండకుండా తిరిగి వచ్చేసరికి కొద్దిగా అయితే ఎమోషనల్ అయింది. ఇంకోటి ఏంటంటే మా బావ ఎప్పుడు ఏడ్చాడు, అసలు మా బావ కూడా ఏడ్చినాడు అనమాట. అది ఇక నేను అది వీడియో తీయలేదు. ఇక బయలుదేరే ముందు, వెహికల్ ఎక్కే ముందు అన్నమాట. ఆ బట్టలు పెట్టిన తర్వాత తను మళ్ళా ఊళ్ళోకి వెళ్ళినాడు, పని మీద. అది కూడా ఫస్ట్ టైం పోయిన తర్వాత వాళ్ళు నన్ను అంతగా ఇష్టపడిన. ఇంకోటి ఏంటంటే లత రాఖీ కడతా అంటే టైంలో రాఖీ కట్టొద్దు కదా అని నేనైతే వద్దని చెప్పేసిన. అంటే నువ్వు రాఖీ పండుగకు తీసుకురావు కదా అన్నది. మనం పండగ మళ్ళీ ఇప్పుడు నుంచి అంత జర్నీ మనం పోలేం కదా, పోతే మనం పోయిన రోజులలోనే మనకు అంటే అది టైం కాకపోయినా రాఖీ కట్టొచ్చా అంటే నాకు తెలియకుండా అడుగుతున్నా. మామూలుగానే రాఖీ పండుగలు వస్తాయి, ఎప్పుడో పోయేది కాదు బా. ఆగోనైనా రాఖీ పండుగలు మామూలుగానే దుర్ముహూర్తము, ఆ ముహూర్తం ఈ ముహూర్తం, ఈ టైంలో కట్టాలి ఆ టైంలో కట్టాలని నానా ఒకటి చెప్తా ఉంటారు. ఇప్పుడు అసలు ఏది కాని టైంలో రాఖీ కట్టచ్చా అని నేను అంటున్నా. ఇదేమో కడతా, నేను మళ్ళా రాలేను కదా అంటది. మా బావ కూడా కట్టమని అంటున్నాడు. నేనైతే వద్దు, ఇది టైం కాదు, ఎటు వస్తుంది, అన్ని రోజులు మన రోజులు కాదు కదా అని అయితే వద్దని చెప్పేసిన. ఇక రాగానే మైకులు అయితే పెట్టేసింది. మైకులు పెట్టేసి వెంటనే అయితే ఇక
మొదలుపెట్టు. చీరలు అయితే చూపిస్తుంది అనమాట. చీరలు కాదు, చీరలు బట్టలు అన్ని ఏమేమి పెట్టినారని అయితే అన్ని చూపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే నాకైతే బాగా పెట్టినారు కానీ తనకైతే పెట్టలేదు. ఆడైతే తెలిసిపోయింది. నాకైతే ఎందుకంటే నా మీద అంత సరే, నేనంటే ఇష్టం లేదు కాబట్టి నాకు పెట్టలేదు. లత అంటే వాళ్ళకి అందరికి ఇష్టము, పిల్లలంటే ఇష్టం కాబట్టి పిల్లలకు పెట్టినారు. ఏమన్నా అనుకోండి. ఇంకోటి ఏమంటున్నారంటే మా అన్న కాదా, మీ అన్న కాదా, ఎందుకంటే బట్టలు పెట్టలేదు అన్నట్టు అన్నారని నేను అనుకుంటున్నా. అది లేదు. ఫ్యామిలీ అందరూ వచ్చినప్పుడు పెడతారనమాట. అంటే ఫ్యామిలీ అందరూ వస్తారు కదా, అంటే భార్య భర్త పిల్లలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే హస్బెండ్ కి బట్టలు పెడతారు. లేకపోతే అప్పటికప్పుడే కాబట్టి మేము అసలు అనుకోలేదు, సడన్ గా వచ్చేసినాము. ఎందుకంటే ఇంటికాడ కొంచెం ఇబ్బంది అవుతుందని ఫోన్ వచ్చింటే వచ్చేసినాం. ఈ టవల్ మెల్లో వేస్తారనమాట. బట్టలకు మనకు అప్పటికప్పుడు అందుబాటులోకి వెళ్ళి తీసుకురావలేకపోయేసరికి ఇదైతే టవల్ మెల్లో వేస్తారు. అంటే నాకు బట్టలు పెట్టినట్టే అనమాట. అంటే చొక్కా పాయింట్ పెడితేనే పెట్టినట్టు కాదు, ఇది వేస్తే కూడా పెట్టినట్టే అంట. ఇది వేసి బొట్టు పెట్టేసినారు. లతకు పిల్లలకైతే బట్టలు పెట్టేసినారు. అందరం కూర్చున్నాం కాబట్టి, భార్య భర్త పిల్లలకు కూర్చున్నారు కాబట్టి అన్నను అయితే కూర్చోబెట్టలేదు. అప్పుడు నేను వీడియో తీయలేదు అనమాట. అన్నకు టవల్ వేసింది మాత్రం వీడియో తీయలేదు. దానివల్ల మీ అన్న కదా మీ అన్న కదా అని అంటున్నారు. పాపం మా అన్న అయితే చాలా ఫీల్ అయినాడు అనమాట. ఇంకోటి ఏంటో తెలుసా, ఇవి కొత్త మైకులు అండి. ఇవి చూస్తారా, బటన్ కాలర్ బటన్ మైకో ఏం మైకో ఇవైతే లత కావాలని పట్టుబట్టి అందరు ఇవే వాడుతున్నారు. అందరు ఇవే వాడుతున్నారు. పోయేదే ఎప్పుడోసారి అందులో ఆ మైకులు అవి క్లిప్స్ పోయినాయండి పెట్టుకునే, అన్ని ఇరిగిపోయినాయి. దాని వల్ల ఏమైందంటే మాకైతే ఇబ్బంది అయింది. దీని మీద ఏమో వచ్చింది స్క్రీన్ అయితే ఇబ్బంది అయింది. ఇదైతే వాయిస్ బాగుంది, ప్రైస్ చాలా తక్కువ ప్రైస్. ఫస్ట్ సారి తీసుకున్నది 5,000 అయితే ఇది 3,500కే వచ్చింది అనమాట. ఫస్ట్ సారి 5,300 అది, ఇది 3,500కి వచ్చింది. మామూలుగా అయితే సిటీకి పోయినప్పుడే తెచ్చుకోవాలా ఏంటివైనా కూడా, అందుకోసం నిజంగా బాగుందండి. అట్లే ఒక ట్రైప్యాడ్ మైకులు అయితే తీసుకొచ్చుకున్నాను. ఇదైతే నిజంగా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మరి వాయిస్ ఎట్లుంటదేమో, నేనైతే నార్మల్ గా టెస్ట్ చేసిన, ఇప్పుడు ఎట్లుంటదో మరి రికార్డింగ్ అయిన తర్వాత ఎవరైనా కామెంట్ నార్మల్ గా చేయాలని కాదు, మీకు ఒకవేళ వాయిస్ ఎట్లుంది, బాగుందా బాగలేదా అని ఒకసారి అయితే చూడండి. చాలా తక్కువ ప్రైస్ లో యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే బాగుంటది. ఇది నా టవల్ నాకు ఇసిరేసింది. నేనంటే ఇష్టం లేదు కాబట్టి సిస్టర్ చూసావా నువ్వు, నేనంటే ఇష్టం లేదంట మీకు, అందుకే టవల్ వేసినారని లత అయితే అంటుంది. మమ్మీ 5 అయినవా? నాకైతే ఒక చీర చూపించదు ఏందో చీర, అది చీర మా సిస్టర్ ఏమనుకున్నారట అంటే చాలా ప్రేమతో ఇష్టంగా అయితే తీసుకుందంట. కానీ నాకంటే ఇష్టమైనది ఏందని నాకైతే పెట్టింది. ఏం చెప్పిందంటే వర్క్ వేయించుకోవాలని అయితే తీసుకుందంట. కానీ మేము వస్తున్నామని లత చూపించాల్సిన చీర నువ్వు చూపిస్తున్నావు అని అంటారు. లత పిల్లోడి దగ్గర కూర్చుంది కాబట్టి నేనైతే చూస్తున్నా. మరి నేను ఎక్కువ ఆడంబరంగా ఏం చూపించట్లేదు, ఏం చెప్పట్లేదు. మా చెల్లి దీనికి వర్క్ వేయించుకుంటా అనుకుందంట. శారీ, ఇది పట్టు శారీ చాలా బాగుందండి. అంటే గ్రీన్ బార్డర్ వచ్చింది. అబ్బా ఇది ఎట్లా వచ్చిందో ఏమండి. నెక్స్ట్ ఓపెన్ అయితే చేయలేదు, ఇప్పుడే తీసినది. నార్మల్ గా చూస్తుంది, ఏదన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు కట్టుకుంటది. గ్రీన్ ఈ కాఫీ కలర్ రెండు మిక్స్ అయినాయి అనమాట. డబల్ షేడ్ లాగుంది కదా ఇది, బాగుందండి. పట్టు చీర అయితే చాలా బాగుంది. దీనికి వర్క్ వేయించుకుంటా అనిందంట. వదినా నువ్వు వెళ్ళిన తర్వాత వర్క్ వేయించుకోనింది. అంటే మీ అన్న బాగా వర్క్ వేస్తాలే అని చెప్పింది అనమాట. నాకు ఇష్టం ఉండదు వర్క్, అట్లా ఇష్టం ఉండదు నాకు, నార్మల్ గానే ఇష్టము. అప్పుడు పెళ్ళప్పుడు ఎప్పుడో వేయించినాం అనమాట. దాని తర్వాత లేదు. ఇది ఏదైనా సెలబ్రేషన్ అప్పుడు కట్టుకున్నప్పుడు మళ్ళీ మెన్షన్ చేస్తాము. చాలా అంటే చాలా బాగుంది, సింపుల్ గా ఉంది, చాలా బాగుంది. అట్లే రెండు జాకెట్ పీసులు చీరతో సహా పెట్టింది. నార్మల్ గా పెట్టదు కాబట్టి 2 జాకెట్ పీసులు అయితే పెట్టినారు. అట్లే పిల్లలకు బట్టలు తీసుకురావడానికి పోయినప్పుడు అయితే ఫీడింగ్ డ్రెస్సులు బాగుంటాయని, అక్కడ పెద్ద టౌన్ కాబట్టి నాకైతే ఈ డ్రెస్ నాకు ఇది నచ్చిందని నేనైతే తీసుకున్నా. నీకు నచ్చినదే తీసుకో అనింది కాబట్టి నాకు నచ్చినదే తీసుకున్నా. ఇదైతే జనగాం లో తీసుకున్నాం అనమాట. అంటే పిల్లలకు బట్టలు తీసుకునేటప్పుడు ఇది వదిన నువ్వు ఒకటి తీసుకో అని మా సిస్టరే ఇప్పించినారు. నేనైతే వద్దని చెప్పిన. ఇది ఫీడింగ్ కదా, ఫీడింగ్ డ్రెస్ బాగుంటదని అన్నారు అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అంటే తనకు లేని కలర్స్ తీసుకోమని చెప్పింది, ఈ కలర్ అయితే తీసుకుంది అనమాట. బాగుంది. మేము ఇదేదో పెద్ద లాంగ్ ఏం చేయట్లేదు, వీడియో చాలా సింపుల్ గానే చేస్తున్నాం. పిల్లలకైతే ఇంకా వేరే బట్టలు అయితే పెట్టినారు అనమాట. అక్కడే వాడేసినాం బట్టలన్నీ. ఇప్పుడు మళ్ళా ఉతికిన బట్టలు ఏం చూపిస్తామని చూపించట్లేదు. ఇవి సౌరభ్ కి ఇదన్నమాట. అలాగే కట్టేది కూడా చెడ్డి, ఇంకొకటి మామూలుగా నైట్ పూట వేసుకోవడానికి అయితే ఇవి బాగుంటాయని ఇవి తెప్పించింది. మమ్మీ తీయకు మమ్మీ జుట్టు. ఇవైతే నాడాలు ఉండేటి అన్నమాట. ఇవి మెత్తటి ఉండాలని మేమే అన్నాము, కుట్టిస్తానని అన్నది. కాకపోతే తనకు కుదరలేదు. కుట్టించింది, అది చిన్నగా వచ్చింది, అది కూడా చిన్న సైజ్ అయింది కదా. మమ్మీ వద్దు మమ్మీ, తీసుకో అది తీసుకో. అది సౌరభ్ కి అయితే ముందు ఇప్పించినారనమాట. నెక్స్ట్ అయితే హెలెన్ కి అయితే ఫ్యాషన్ గా బాగుంటాయి అని అయితే ఇవి తీపిచ్చింది. హెలెన్ కి అయితే బాగుంటాయి.
ఇదండి, ఇదైతే టాప్ అన్నమాట హెలెన్ది. ఇది ఇది మా సిస్టర్ కి అయితే బాగా నచ్చింది నెక్కర్, డిఫరెంట్ గా ఉందని ఈ నెక్కర్ అయితే తీసుకుంది అనమాట. దీనికి ఇది కాంబినేషన్ అంతే కదా బా. ఇదైతే ఒట్టి టాప్ లాగా తీపిచ్చింది. జీన్స్ మేము తీసుకుంటాంలేని అయితే ఏం తీసుకోలేదు, ఖర్చు ఎందుకు మళ్ళీ ఎక్కువ అని. అంతేలే, ఎక్కడికైనా పోయిన దగ్గర మనం వాళ్ళని ఇబ్బంది పెడితే ఏమొస్తుంది, ఎవరిని ఇబ్బంది పెట్టినా బాగుండదు. ఇదైతే టాప్ లాగా అనమాట. అంటే మేము జీన్స్ తీసుకుంటా అని చెప్పినాం, దాని మీదకి వేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ అయితే మా రాజాది రాజయ్ యథాంశ్ టీ షర్ట్ అనమాట. ప్యాంట్ ఎక్కువ వేసుకోవడని దాని అందుకోసమే ప్యాంట్ అదే పనిగా తీపిచ్చింది. ఖచ్చితంగా వేయండి, ఖచ్చితంగా వేయండి. మేము వీడు ప్యాంట్ అస్సలు వేసుకోడు, మామూలుగా ఎప్పుడు చూడు డైపర్ లోనే ఉంటాడు. నార్మల్ గా వీడియోలలోనే నార్మల్ గా ఉంటాడు, కానీ ఎప్పుడు చూడు వాడు కూడా చూపిస్తున్నాడు. చూపిస్తున్నావా? అమ్మా, ఇది అన్నమాట. ఇది టీ షర్ట్ హెతాన్షిది, దాంట్లోకి ప్యాంట్, ఇది ప్యాంట్. ఇది ప్యాంట్ నేను చూడలేదబ్బా, ఇది బాగుంది. ప్యాంట్ అయితే బాగుందండి, అంటే టీ షర్ట్ కూడా బాగుంది. అగో మా హెలెన్ చూడండి, మీకు కనిపిస్తుందా లేదా? ఆమె కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అవన్నీ. అగో ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్కమింగ్ ఇడికిరా చూపించు. అగో వాడు అక్కడ చూపిస్తున్నాడు, మమ్మీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. అప్కమింగ్ యూట్యూబర్స్ అనమాట. ఇవి సింపుల్ గా అయితే దించింది, నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా నాకు నచ్చింది అంటే హెతాన్షి గాని ప్యాంట్ నచ్చింది, హెలెను హెతాన్షి మళ్ళా టీ షర్ట్లు నచ్చినాయి. సౌరభి అయితే మొత్తం నచ్చేసినాయి నాకు. తీసుకో చాలా బాగా నచ్చింది. అందులో టీ షర్ట్ కంటే కూడా ఇది బాగా నచ్చింది. నెక్కరే కదా ఇది, నెక్కరేలే చెడ్డి బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కానీ నా కింద పడుతుంది నేనా ఇట్రా. ఇక చెయ్యాలి. మా ఆడబిడ్డ ఏమేమి పెట్టిందో చూపిస్తానని పానం అయితే తీసింది. వాళ్ళ ఆడబిడ్డ అయితే తీయలేదు. అంటే నిజంగా అసలు వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఆ ఇంట్లో వాటర్ అంతా క్లీన్ చేసుకోవాలి, అంతా కొంచెం. మేము వచ్చేసరికి ఇక్కడ వర్షం పడింది, మాకు తెలియదు కదా. అంత గబ్బైంది, వాటర్ అంతా గుమ్మం దాకా వచ్చేసి, అంటే లోపలికి రావు కానీ బయట అంతా గబ్బైంది. బండి అయితే దుమ్ము పట్టిపోయింది వర్షం పడి. అంటే కొంచెం తుప్పర పడుతుంది కదా. యథాంశు రానైనా. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉండే వాటర్ అంతా, అంటే తాగే వాటర్, నార్మల్ వాటర్ బిందెలాలు ఉంటాయి కదా బియ్యం కడిగేటి, అవన్నీ పాకులు పట్టేసినాయి. కొంచెము కడగాల్సిన గిన్నెలు 1-2 ఉంటే కొంచెం అట్లా అయిపోయినాయి. ఫ్రిడ్జ్ లో ఐటమ్స్ ఏం లేవు, అన్ని తీసేసినాం. కొన్ని ఫ్రూట్స్ ఏమి ఉంటే అవి ఖరాబ్ అయిపోయినాయి. చేయాల్సిన పనులు అయితే చేసుకునే పోయినాము, వచ్చేసరికి అట్లా అయింది. నా ఫేవరెట్ మనీ ప్లాంట్ కి పెద్ద దెబ్బ అయితే తగిలింది. అది అయితే నాకు ఒక పెద్ద డిసప్పాయింట్ అనమాట. అయినా కూడా మళ్ళీ దాన్ని గ్రోత్ చేస్తూ సరిపోతుంది అది.